ఈ వినాయక చవితి రోజు గణపయ్యకు ఎంతో ఇష్టమైన నైవేద్యాల్లో ఒక్కటైన పాల తాలికల్ని ఎలా చేసుకోవాలో చూద్దామా? మరి చాలామందికి దీంట్లో బెల్లం వేశాక పాలు విరిగిపోతూ ఉంటాయంట. విరిగిపోకుండా క్రీమీగా, టేస్టీగా ముందుగా సగ్గుబియ్యాన్ని 15 నుండి అరగంట సేపు నానబెట్టుకోండి. ఇప్పుడు బియ్యపు పిండిలో కొద్దిగా బెల్లం తురుము వేసి ఉడికించుకున్న సగ్గుబియ్యం నీళ్లతోటి పిండిని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక పక్కనుంచి వేరొక సాస్ ప్యాన్లో బెల్లం తురుము కొద్దిగా నీళ్లను పోసుకొని బెల్లం కరిగేదాకా కరిగించుకోవాలి. కొద్దిగా స్టిక్కీగా ఉండేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఉడికించుకున్న సగ్గుబియ్యంలో పాలు పోసుకొని 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు తాలికలను కూడా రెడీ చేసుకుందాము. చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని ఈ విధంగా తాలికలుగా చేసుకోవాలి. అంతేనండి, సిద్ధం చేసుకున్న తాలికల్ని ఉడికించుకున్న సగ్గుబియ్యం పాలల్లో వేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకున్నాక కరిగించుకున్న బెల్లం, ఫైనల్గా కొన్ని జీడిపప్పు, బాదం పలుకులు వేసుకున్నామంటే గణపయ్యకి ఎంతో ఇష్టమైన పాల తాలికలు రెడీ అవుతుంది. మరి ఈ రెసిపీ ఇంకా డీటెయిల్గా కావాలంటే నేను లాంగ్ వీడియో చేశాను. ఇక్కడ లింక్ ట్యాగ్ చేస్తున్నాను, చెక్ చేసేయండి.